హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిల్లు. బీరకాయ తొక్కుని చాలామంది వేస్ట్ అని పడేస్తారు కదా! అయితే ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఇంకెప్పుడు వేస్ట్ అని పడేయరు. దీంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే ఇంక అస్సలు వదలరు. బీరకాయ మధ్యలో ఉండేదానికన్నా ఇలా తొక్కులోనే కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. సో, ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా శుభ్రంగా వాష్ చేసుకొని, పీల్ చేసుకొని బీరకాయ తొక్కుల్ని సెపరేట్ చేసుకోవాలి. వీటిని ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చాలామంది పైన ఉన్న తొక్కులతో పచ్చడి ఏంటి అంటారు కదా! కానీ ఒకసారి నేను చెప్పే పద్ధతిలో మీరు పచ్చడిని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తది. సో, ఇక్కడ నేను 2 బీరకాయలను తీసుకొని వాటి తొక్కుతో పచ్చడి చూపిస్తున్నాను. ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తది. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను వేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ మాడిపోకుండా నువ్వులనేవి మాడిపోకుండా అయితే ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని సెపరేట్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా తొక్కు తీసి పెట్టుకున్న తొక్కుని దీంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కారానికి సరిపడగా పచ్చిమిర్చిని తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 12 వరకు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. మీకు కారానికి తగ్గట్టుగా తీసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజు టమాటోలను రెండిటిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో అనేది ఆప్షనలేనండి. మీరు డైరెక్ట్ చింతపండుతో కూడా చేసుకోవచ్చు. బీరకాయలని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయ అనేది ఫ్రై అయ్యి టమాటో అనేది పైన స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బీరకాయ గర్భిణీ స్త్రీలు డెలివరీ అయినప్పుడు బాలింతలకి పథ్యంలో కూడా మనకి బీరకాయనే ఎక్కువగా పెడతారు. ఏ అనారోగ్యానికైనా మెయిన్ పథ్యంలో బీరకాయనైతే పెడతారు. సో, ఈ బీరకాయలో ఎన్ని పోషకాలు ఉన్నాయో మీకు ఇప్పటికే అర్థమై ఉంటాయి కదా! బీరకాయ కంప్లీట్‌గా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్‌లో ఈ చల్లారిన తొక్కు మొత్తాన్ని వేసేసుకోవాలి. తొక్కు మొత్తాన్ని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడగా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పులుపుకి సరిపడగా కొద్దిగా చింతపండునైతే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు మెత్తగా గ్రైండ్ అవ్వట్లేదు అనుకుంటే కొద్దిగా ఒక 2, 3 స్పూన్ల వరకు వేడి నీళ్ళు మరగబెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే వాటర్ని యాడ్ చేసుకోలేదు. వాటర్ని యాడ్ చేసుకున్నట్టయితే మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 4 రోజుల వరకు నిల్వ అయితే ఉంటుందండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఇందులో ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని కూడా వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, ఒక 4, 5 వరకు వెల్లుల్లిని చితక్కొట్టుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కు పచ్చడి మొత్తాన్ని ఇందులో వేసుకొని మొత్తం తాలింపు కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అండి. సో, బీరకాయలో వాటర్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండి పోషకాలు అధికంగా ఉండడం వలన డైజెస్టివ్‌కి చాలా సహాయపడుతుంది. ఎందుకంటే బీరకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇమ్యూనిటీని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా మెయిన్‌గా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడంలో బాగా మెయిన్‌గా సహాయపడుతుంది బీరకాయ. సో, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటిని ఎవరైనా ఎలా వేస్ట్ చేసుకుంటారు? ఇక నుండి మీరు కూడా బీరకాయని అలాగే పైన ఉన్న తొక్కును కూడా యూజ్ చేసుకొని ఈ విధంగా పచ్చడి చేయండి.
మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. అలాగే దీన్ని రైస్ తోటే కాదండి, ఇష్టమైన వాళ్ళు రోటీతో కూడా తినవచ్చు. మీరు ట్రై చేయండి ఒకసారి. ది బెస్ట్ రెసిపీ అని నేను చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయడం మటికి మర్చిపోకండి.